కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యే జ్యోత్యుల నెహ్రూ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం అన్ని మతాలను గౌరవిస్తూ సెక్యులరిజాన్ని ప్రోత్సహిస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వం పాస్టర్ సోదరులందరినీ కూడా గౌరవిస్తూ నెలకి 5,000 రూపాయల గౌరవ వేతనం విడుదల చేయడమే అందుకు నిదర్శనమని అన్నారు. నిర్ణయం తీసుకున్న 3 నెలల్లోనే ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుండటం తమ ప్రభుత్వం విజయం అని అన్నారు. మాజీ టీటీడీ చైర్మన్ వైసీపీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల గోశాలపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసి హిందూ ధర్మాన్ని భ్రష్టు పట్టించడానికి అసత్య ఆరోపణ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏ వ్యక్తి అయితే ఆరోపణ చేశాడో కరుణాకర్ రెడ్డి, ఆ కరుణాకర్ రెడ్డి గారు దర్జాగా గోశాలకు వెళ్ళి పరిశీలించి వాస్తవాలను తెలుసుకోవచ్చు కదా. వస్తానన్నావు కదా, ఎందుకు వెళ్ళలేదు? దానికి గల కారణం ఏంటి? వాస్తవాలు బయటపడిపోతాయనా? ఒక ఎంపీ గారిని కొడుకుని పంపాడు. ఏం తెస్తుంది బొట్టోడికి? కొడుకు ఎంపీ గారు వెళ్ళడం ఏంటండి? ఆరోపణ చేసింది ఈయన. నిజంగా ఈయనలో చిత్తశుద్ధి ఉండి ఈయన చేసినటువంటి ఆరోపణలు నిజమని అనుకుంటే ఈయనే పోవచ్చుగా. వాళ్ళిద్దరిని ఏమీ చేయని వాళ్ళు ఈయన ఏం చేస్తారు? ఇదే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఒకరినొకడు ఏమీ చేసేది లేదు. అంటే నిన్నటిదాకా నీ భ్రమ ఉండొచ్చు, నీకు భయం ఉండొచ్చు. నిన్నటిదాకా నీ వ్యవహార శైలి, నీ ప్రభుత్వ విధానం నియంత్రించావు. అంతెందుకు నీ మీద వచ్చినటువంటి ఇదే గోశాల మీద వచ్చినటువంటి ఆరోపణల్ని పరిశీలించడానికి విజిలెన్స్నే బయటికి పంపనటువంటి, లోపలికి పంపనటువంటి పరిస్థితి. విజిలెన్స్ ఎంక్వైరీ జరగకుండా ఆఫ్ చేసినటువంటి పరిస్థితి. ఏ వ్యక్తి అయితే ఆరోపణ చేశాడో కరుణాకర్ రెడ్డి, ఆ కరుణాకర్ రెడ్డి గారు దర్జాగా గోశాలకు వెళ్ళి పరిశీలించి వాస్తవాలను తెలుసుకోవచ్చు కదా. వస్తానన్నావు కదా, ఎందుకు వెళ్ళలేదు? దానికి గల కారణం ఏంటి? వాస్తవాలు బయటపడిపోతాయనా? ఒక ఎంపీ గారిని కొడుకుని పంపాడు. ఏం తెస్తుంది బొట్టోడికి? కొడుకు ఎంపీ గారు వెళ్ళడం